చిన్నపిల్లోడే కదా అని తొక్క వంచన వేస్తే ఏకంగా బుమ్రా బౌలింగ్ లోనే 2 సిక్స్లు కొట్టేశాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ లో మన తమ్ముడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో మొదటిసారిగా బుమ్రా బౌలింగ్ ని ఆడుతున్నాడు. అయినా సరే ఏమాత్రం భయం లేకుండా బుమ్రా వేసిన ఫస్ట్ బాలే 6 కొట్టాడు. అదే ఓవర్ లో ఇంకో 6 కొట్టాడు. ఈ మ్యాచ్ లో తాను ఆడిన ప్రతి బౌలర్ ని ఒక 6 కొట్టుకుంటూ 14 బాల్కి 39 పరుగుల దగ్గర అవుట్ అయిపోయాడు. తర్వాత యశస్వి జైస్వాల్ 32 బాల్కి 77 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ స్కోర్ ని 11 ఓవర్లకి 150కి తీసుకెళ్లి పెట్టారు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ బాగా ఫెయిల్ అవడంతో 27 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ ను గెలిచేసింది. ఎవరన్నా అయితే 14 బాల్కి 39 పరుగులు చేశాం కదా, పైగా బుమ్రా ఓవర్ లో 2 సిక్స్లు కొట్టాం, ఈ రోజుకి ఇది సరిపోద్దులే అనుకుంటారు. కానీ మన తమ్ముడు అలా అనుకోలేదు. వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిపోయినప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయి బాధపడుతూ వెళ్ళిపోయాడు. 15 సంవత్సరాల కుర్రాడిలో రన్స్ కొట్టాలి అనే ఫైర్ చూస్తుంటే తన ఫ్యూచర్ లో చాలా పెద్ద పెద్ద రికార్డుని బద్దలు కొట్టేస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.